అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఆర్టీవీ యాజమాన్యానికి మరి ఈ మధ్య మూడు బజార్ల ముచ్చట కడప నగర సమస్యల మీద నిత్యము పరిష్కార దిశగా వేదికలు ఏర్పాటు చేసినటువంటి ఆర్టీవీలు ఆ వేదికలో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం మరి కాశీనాయన పుణ్యక్షేత్రమైనటువంటి ఆ క్షేత్రంలో వెలిచిన కొన్ని నిర్మాణాలు కేంద్ర పరిధిలోని అడవుల ప్రాంతంలో ఉన్నాయని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి అనాలోచిత నిర్ణయాలతో కూల్చివేయడం జరగడం, మరి మూడు బజార్ల ముచ్చటలో అది చర్చకు రావడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవగాహన లేమితో రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లడం చూసాం. మరి ఈ చర్చలో మేము జనసేన పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సనాతన ధర్మం, హిందుత్వ ధర్మం, దేవాలయాల పరిరక్షణ చేసే విధానంలో మేము వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణలను ఆ రోజు ఖండించడం, మేము ఆ రోజే చెప్పాం, ఇది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి చేసిన విధానం కాదు. కాశీనాయన క్షేత్రంలో జరిగిన పరిస్థితులు, మేము అక్కడున్న పరిస్థితులు మేము మా జనసేన స్థానిక నాయకుల దగ్గర విషయాన్ని తీసుకొని మా జనసేన అధినాయకుని మేము పంపించాం. త్వరలో అటువంటి దానికి పరిష్కారం చూస్తారు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మరి ఇంత తక్కువ వ్యవధిలో మరి ఈ జరిగి కూడా ఒక 2 రోజులు కాలేదు. మరి మన నారా లోకేష్ గారు మరి కాశీనాయన క్షేత్రంలో జరిగినటువంటివి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా, అటువంటి దెబ్బతింటే దానికి క్షమాపణ చెప్పడం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎప్పుడు ప్రవర్తించదు, ఎప్పుడు కూడా అటువంటి చర్యలకు పూనుకోదు. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అందులో భాగంగానే అన్ని మతాలను గౌరవిస్తూ హిందూ మతంతో పాటు మరి క్రిస్టియన్ మతం కానీ ఒక ముస్లిం మతాన్ని కానీ సమాన దూరంలో మత సామరస్యం కలిగిన ఈ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం మరి వైసీపీ వాళ్ళు కావాలని వాళ్ళ అరాచక ప్రభుత్వాన్ని, వాళ్ళ నిర్లక్ష్య ప్రభుత్వాన్ని మరి మూకుమ్మడిగా కూకటి పిల్లలతో పెకిలించిన దాఖలాలు జీర్ణించుకోలేక మరి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం, అనతి కాలంలోనే లోకేష్ గారు దీని మీద కాశీ క్షేత్రంలో జరిగిన దానికి చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. మరి అటువంటి జరిగినని మళ్ళీ దాన్ని కాశీ క్షేత్రంలో ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా పునర్నిర్మిస్తామని చెప్పి హామీ ఇవ్వడం నిజంగా సంతోషదాయకంగా ఉంది. మరి ఇటువంటి నిర్ణయం చేసినది ప్రభుత్వం తరఫున ఆయన చెప్పిన అదని మేము అనుకుంటా ఉన్నాం. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిలో చొరవ చూపించిన విధానం ఉందని మేము నమ్ముతా ఉన్నాం. మరి దీనికి ఈ స్టేట్మెంటు ఈ హిందువుల మనోభావాలు కానీ అక్కడ జరిగిన విధానానికి ఇంత త్వరగా ఆయన శాఖకు ఆయన బాధ్యత లేనప్పటికీ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పడం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రజలకు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. సున్నితమైన అంశాలని ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మరి ప్రజలందరికీ కూడా తెలియజేసి ఇటువంటి సున్నితమైన విషయాన్ని ప్రభుత్వానికి చేరవేసిన ఆర్టీవీ యాజమాన్యానికి, ఆర్టీవీలో పనిచేసే మన కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కిషోర్ గారికి, కెమెరామెన్ హరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వం అనతి కాలంలోనే క్షమించమని అడిగి దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీని వెనుక ఇటువంటి విషయాన్ని బహిర్గతం చేసేదానికి వెనకలుండి ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అయితేనేమి, ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితేనేమి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా కడప జిల్లా ప్రజల మనోభావాలని కాపాడే విధంగా వాళ్ళు ఒక ప్రకటన చేసినందుకు అందరికీ కడప జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.
అందరికీ నమస్కారము. నా పేరు సానపరెడ్డి రవిశంకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న ఆర్టీవీ ప్రోగ్రాం 3 బజార్ల ముచ్చట కార్యక్రమం, దాంట్లో కాశిరెడ్డి నాయన క్షేత్రాన్ని గురించి ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. ముందుగా మన రవిప్రకాష్ సార్ గారికి ఈ మంచి ప్రోగ్రాము ఏర్పాటు చేశాడు. ప్రజల్లో చాలా చైతన్యం వస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి దాని ద్వారా వెలుగు తీసే వెసులుబాటు అందరికి కల్పించాడు. జనంలో కూడా బాగా దూసుకెళ్తుంది ఈ ఛానల్. ఈ ఛానల్ ద్వారా నిన్న 3 బజార్ల ముచ్చట కార్యక్రమము మన కడప ప్రతినిధి కిషోర్ గారు ఏర్పాటు చేయడం అనేది, దానిలో భాగంగా మమ్మల్ని జనసేన వాళ్ళను వైసీపీ వాళ్ళని అందరినీ ఆహ్వానించారు. నిన్న దానిపైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. కాశిరెడ్డి నాయన క్షేత్రంలో వీళ్ళు టైగర్ జోన్ కింద అక్కడ కట్టిన కట్టడాలన్నీ కూల్చివేస్తూ అదంతా దాని పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దానిపైన చర్చ జరిగింది. దానికి స్పందించి మా తెలుగు యువత నాయకుడు లోకేష్ బాబు గారు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఆ ఛానల్లో వచ్చిన న్యూస్ చూసి అందుకు స్పందించి ఈరోజు కాశిరెడ్డి నాయన క్షేత్రంలో జరిగిన కట్టడాలు కూల్చివేత అవన్నీ నేను మళ్ళీ కొత్తగా నిర్మిస్తాను, నా సొంత డబ్బులతో నిర్మిస్తున్నాను, ఇలాంటివి భవిష్యత్తులో ఏం జరగకుండా నేను చూస్తాను, తర్వాత ఆ క్షేత్రం యొక్క పవిత్రను కాపాడుతాను, ఆ జరిగిన సంఘటనకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను, ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన ఆర్టీవీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటానని ఆయన ఈ సందర్భంగా ఈరోజు ట్వీట్ చేశాడు. దానికి అందరూ చాలా సంతోషపడుతున్నారు. కాశిరెడ్డి నాయనకు అపారమైన భక్తి సంపద ఉంది, ఒక పవిత్రమైన క్షేత్రము, నిత్య అన్నదానము, ఎన్నో మహా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు ఆయన ఒక నరసింహస్వామికి అవధూతగా వెలసినాడు. అది ఇంకా విరజిల్లాలని మా లోకేష్ బాబు గారు కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.